గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాసన పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైనా తన వాసన చూసి అవును మన ఇంటి వచ్చేస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసింగ్ కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తున్నాయి. ఆగిపోయేదేటి? సందేమా నా టవల్ చూసారేంటి? ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఏ మన పాటే? అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారని? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్ ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? ఇఫ్ యు డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి. ఇఫ్ యు డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్ ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ? మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఆరులోంచి 3 తెస్తా 3 మనకేంటి? మనకేంటి 2 వస్తున్నాయి? ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం. మార్గడికి ఇచ్చాను 2,000 మర్చిపోయి మరిపోయిపోయింది. అగుజాటు పిండి జడిసే ఏట అదేంటి రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటది? బుజ్జుమండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? తప్పైపోయింది. తప్పైపోయింది. బాబు తప్పైపోయింది. బాబు తప్పైపోయింది. తప్పైపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. చెప్పు తీసుకోడు నువ్వు కొట్టు. హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఎంత తప్పు? చిచి అసలు పట్టుకుందా? తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి? తన చదివేటి మన చదివేటి? కలొత్తే కరేటివేనా? అరే ఆ చెప్పులు నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. అసలు అట్టెందుకు చేశాను? ఏంటి అసలు అట్టెందుకు జరిగింది? జరిగింది వచ్చిన అట్టెందుకు ఊహించుకున్నాను? చెప్పలేస్తావు సరే చెప్పున్నావు. నిద్రపోను నిద్రపోను నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్ జాము? అది
ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేనొస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరుగుతా బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి పోల్తాం గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే ఆ తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశ. అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు పడదామా? పగిలిపోద్ది, పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకెక్కి చెప్పు తెగుద్ది. నువ్వు లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళమ్మా వెళ్ళు. లారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సముద్రంలో పడదు గొడవ వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఎక్కడ? గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? చా సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? అరే భాయ్ గణేష్ కహా? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్, రాత్రి వాడి పిచ్చెక్కిందట. ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకుని ఉంటది. దాని మీద ఇడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకుని ఉంటది. అప్పటి సామ్ని పిశాచి నై టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఆ, ఈ టవలా? ఆ. పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. నీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు. ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు, పెడత కింద పప్పు. ఏ జయమా, గణేష్ ఎక్కడ? ఆడు గొడవలో ఆడెక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా, పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు. చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్ స్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్ గా మెడికల్ క్యాంప్ కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదు ఏమో. అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే బొట్టు పెట్టించుకోవాలి. Come on, get down, quick. ఓ నాయనో, టీకాలు వేసేవాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో, పిల్లల్ని ఇంట్లో What is దాచేయాలా? this? People don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులున్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి. ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల
బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జ లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ అమలాపురం కోటిపల్లి కడియం అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి చొక్క రారే. నోటి వాసి చిలక చెప్పింది అది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విజిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టంలే వదిలేశారు. ఆ. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, కత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకే ఎడితే వెళ్తావు. ఇడు మేసు తిప్పటి తిప్పినాను. ఇడు పో జట్టమంటే నేను ఎక్కడికని పో జట్టాను. పంతులు వేరు చెయ్యాలా? పెంటపూరి వెళ్ళాలా? పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు. ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పిండి డబ్బా కొట్టినాను. నాకేడికి వెళ్తావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను ఒగ్గేయండి. నేను పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు రండి, జాగ్రత్తగా చెప్తాను. ఏమండే 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 మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తానండి. మీరు రాలేదు కదండి, నేనే వచ్చానండి. నేను పెద్దమ్మ కుంకుమ తెచ్చిస్తాను కదండి, అక్కడ ఆలస్యం అయిపోయింది. ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళు తీసుకొచ్చానండి. ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి, అయ్యా బాబాయ్ అని తిరిగేలేదండి. అవునండి, అమ్మగారు ఇది కట్టున్నారు అనుకోండి, ఆవిడ 5వ తారీఖుకి ఆయుష్ అండి. అమ్మా నాన్న ఇంట్లో లేరు. పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీకు చెప్పాను కదండి. పెట్టుకోండి, అనుకునేది జరుగుద్ది. పో అవతలికి, బయటికి వెళ్ళు. ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియాలి కదా. ఇంకా నాటకాలు ఆడకు. అంతా నా కళ్ళతో చూశాను. ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు. మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు? తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు. నువ్వు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధం, నవ్వేదంతా విషం. ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు. నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు. నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. పిల్ల భయపడుతున్నట్టుంది. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? చెప్తున్నాం గురువా. దారి చూపిస్తారు, కొడతాను. నువ్వు పక్కకి రామా, నువ్వు పక్కకి రామా. రే కొడతారు, రే సంపేస్తారా? నువ్వు పదమ్మా, నువ్వు సంపేస్తారే. ఏటమ్మా ఇది? ఏటి టైంలో నువ్వు కొంచెం బుర్రంతా నీకు లేదా? అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ ఆలస్యం అయిపోయింది. లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది. వెళ్ళారు ఫస్ట్ బస్సే. మరెలా? మరెలా? సరే పని చేయి, లోనకి వెళ్ళి పడుకో. ఇదే ఫస్ట్ బస్సు. నడు నడు. మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్. ఆగా కంగారు అడక. చూడు, నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను. బ్యాగ్ ఎట్టిచ్చి నమ్మమ్మా. జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము, ముఖ్యంగా గణేష్ నమ్ము. ఆ బ్యాగ్ ఎట్టివు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.